హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో నేను మీతో తెలంగాణ రాష్ట్రంలో చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి టాపిక్ గురించి మాట్లాడదామని వచ్చాను. సో, బేసిక్‌గా చాలా రోజుల నుంచి ఈ ఇందిరమ్మ ఇళ్ళ గురించి చాలామంది చాలా విధాలుగా అనుకోవడం గానీ, చాలామంది వాళ్ళకి ఇళ్ళొస్తున్నాయని గానీ, లేకపోతే వాళ్ళు అర్హులా కాదా? లేకపోతే దీనికి నిజంగానే ఎవరు అర్హులు? గవర్నమెంట్ వాళ్ళు ఈ యొక్క అర్హులని ఎలా ఎంపిక చేస్తారు? అండ్ ఇలాంటి చాలా సందేశాలు, చాలా క్వెషన్స్ వాళ్ళ మైండ్‌లో ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి చాలామంది నన్ను అడుగుతున్నారు. మామూలుగా మేము మా యొక్క పేరనేది లిస్ట్‌లో ఉంది. గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే వాళ్ళ వెబ్‌సైట్‌లో ఒక లిస్ట్ అనేది పెట్టారో దానిలో మా పేరుంది. సో, మాకు ఇల్లొస్తుందా? ఇందిరమ్మ ఇల్లు పథకం కింద మాకు ఇల్లు ఇస్తారా? దానికి సంబంధించిన మాకు ఈ 5,00,000 రూపీస్ ఏదైతే ఉన్నాయో అవి ఇస్తారా? అని చెప్పేసి చాలామందైతే నన్ను అడుగుతున్నారు. సో, వీళ్ళందరి కోసం అని చెప్పేసి నేను ఒక వీడియో చేద్దామని చెప్పేసి ఈ వీడియోని చేస్తున్నాను. సో, దీనిలో అసలు నిజంగానే ఈ యొక్క ప్రాసెస్‌కి అర్హులు ఎవరు? ఎవరికి గవర్నమెంట్ అనేది ఇళ్ళని ఇవ్వబోతుంది? దీనికి సంబంధించిన క్రైటీరియా వాళ్ళు ఏం ఫాలో అయ్యారు? అంటే ఎలాంటి అంశాలు పరిగణలోకి తీసుకొని వాళ్ళు ఈ ఇండ్లను కేటాయించబోతున్నారు అనేది కంప్లీట్‌గా ఒక డీటెయిల్డ్ వీడియో అయితే ఇందులో నేను మీకు చెప్పబోతున్నాను. సో, లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. కాంగ్రెస్ గవర్నమెంట్ మొదటి నుంచి కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తామని చెప్పేసి అయితే చెప్తూనే ఉన్నారు. దాదాపుగా సంవత్సరం దాటిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది అధికారంలోకి వచ్చి. వాళ్ళు స్లోగా అంటే పనులు చేపట్టినా కూడా వాళ్ళు ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చారో మెయిన్‌గా ఈ 6 గ్యారంటీల పైన వాళ్ళెక్కడ కూడా వెనక్కి తగ్గకుండానే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను మేము నెరవేరుస్తామని చెప్పేసి చెప్తూనే ఉన్నారు. సో, 6 హామీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ళ పథకం లబ్ధిదారుల పంపిణీ, లబ్ధిదారులను వాళ్ళు ఎలా ఎంపిక చేస్తారు అనే దానిపైన మనం మాట్లాడితే పేదవాళ్ళలో బహుపేదవాళ్ళు, ఇల్లు, స్థలం ఉండి కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు, వికలాంగులు, వితంతువులు, ఇందులో కూడా పేదవాళ్ళు. సో, వీరికి ఫస్ట్ ప్రియారిటీ కింద ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లను కేటాయిద్దామని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు అనుకున్నారు. సో, దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఆల్రెడీ ఈ ప్రాసెస్ అనేది ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకున్నారు చాలామంది. దాని తర్వాత మన ఊర్లలో కూడా సర్వే చేయడానికి కొంతమంది అధికారులను పంపించారు. వాళ్ళు సర్వేయర్స్ వచ్చారు. వాళ్ళు కూడా ఫొటోస్ తీసుకున్నారు, డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు. దీనికి సంబంధించిన జాబితా మొత్తం కూడా డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు గవర్నమెంట్ వారికి సమర్పించారు. ఈ డేటా నుంచి గవర్నమెంట్ వాళ్ళు నిజంగానే అర్హులు ఎవరు అనేది మరి ఎలా ఎంపిక చేస్తారు? ఈ అర్హులను ఎంపిక చేయడానికి వాళ్ళు ఏ ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటారు అని చెప్పేసి చూసుకున్నట్లయితే మనకున్నటువంటి సమాచారం ప్రకారం మా ఆధార్ కార్డ్ మన ఆధార్ కార్డ్ ఎవరైతే తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళ కోసం మాకు కావాలి అని చెప్పేసి అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. సో, ఆధార్ కార్డ్‌తో లింక్ అయ్యి చాలా డేటా ఉంది. సో, ఆధార్ కార్డ్‌తోనే ఇప్పుడు అన్నీ లింక్ అయి ఉన్నాయి. ఆధార్ కార్డ్‌తో బ్యాంక్ అకౌంట్స్ లింక్ అయి ఉన్నాయి. ఆధార్ కార్డ్‌తోనే వాళ్ళకు మామూలుగా పట్టాదారు పాస్‌బుక్ కానివ్వండి, మిగతా వాళ్ళకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఆధార్ కార్డ్‌తోనే లింక్ అయి ఉన్నాయి. సో, ఆధార్ కార్డు వీళ్ళు మెయిన్‌గా బేస్ చేసుకొని, అంటే ఆధార్ కార్డును వీళ్ళు ఒక పరిగణనలోకి తీసుకొని అర్హుల ఎంపిక అనేది చేయబోతున్నారని చెప్పేసి మనకున్నటువంటి సమాచారం. సో, ఆధార్ కార్డ్‌తో లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్స్ తీసుకుంటారు. నిజంగానే వీళ్ళ బ్యాంక్ అకౌంట్‌లో మామూలుగా ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి? వీళ్ళకి అసలు నిజంగానే అర్హులా కాదా? వాళ్ళు ఏం చెప్తున్నారంటే మినిమమ్ మంత్లీ ఇన్‌కమ్ 15,000 కన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు కూడా ఈ పథకానికి అనర్హులు అని చెప్తున్నారు. మినిమమ్ 15,000 రూపీస్ మంత్లీ ఇన్‌కమ్ కన్నా తక్కువ ఉంటే వాళ్ళు ఎలిజిబుల్.
అంటే మీ యొక్క రోజువారీ ఆదాయం 500 రూపాయల కన్నా ఎక్కువ ఉందనుకోండి, మీరు అనర్హులు. ఎవరికైతే రోజువారీ ఇన్కమ్ 500 రూపాయల కంటే తక్కువగా ఉంటుందో వారు మాత్రమే అర్హులు. అంటే వీళ్ళకి ఇస్తారు అని కాదు, వాళ్ళు అర్హులు. ఇది ఒక క్రైటీరియా. నెక్స్ట్, ఇంట్లో ల్యాండ్లైన్ ఫోన్ కానీ రిఫ్రిజిరేటర్ కానీ ఉంటే వీళ్ళు కూడా అనర్హులు అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు డిక్లేర్ చేశారు. సో ఎవరికైతే ఇంట్లో ల్యాండ్లైన్ కానీ రిఫ్రిజిరేటర్ కానీ ఉన్నాయో వాళ్ళు కూడా అనర్హులు అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. దీంతో పాటుగా సొంత స్థలం ఉండాలి. ఇల్లు కట్టుకోవడానికి మీకు సొంత స్థలం ఉంటేనే మీకు ఈ యొక్క ఫస్ట్ లిస్ట్లో ఫస్ట్ ప్రయారిటీ అనేది వస్తుంది. అండ్ మళ్ళీ ఎవరికైతే కిసాన్ క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది 50,000 కన్నా ఎక్కువ ఉంటుందో వాళ్ళు కూడా అనర్హులు అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే అగ్రికల్చర్ లోన్ తీసుకున్న వాళ్ళకి దీని గురించి ఐడియా ఉంటుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ యొక్క లిమిట్ అనేది 50,000 కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళు కూడా అనర్హులు అని చెప్పేసి వీళ్ళు ప్రకటించడం జరిగింది. అండ్ దీంతో పాటుగా ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో, గవర్నమెంట్ అంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా క్లియర్గా అనర్హులు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరియు వ్యవసాయం చేసుకుంటూ ఎవరైతే వేరే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు కూడా అనర్హులు ఈ పథకానికి. ఈ ఇందిరమ్మ ఇల్లు పథకం కింద వాళ్ళకైతే ఇల్లు రావు అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా వాళ్ళు కన్సిడర్ చేసి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకునే అర్హుల ఎంపిక అనేది అయితే ఈ ప్రభుత్వం చేయబోతుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అండి. ఎవరైతే మనం చెప్పినటువంటి ఈ యొక్క క్రైటీరియాలో ఉంటారో 15,000 రూపాయల కన్నా తక్కువ నెలసరి ఆదాయం ఉన్నవాళ్ళు, ఇంట్లో రిఫ్రిజిరేటర్ లేని వాళ్ళు, ల్యాండ్లైన్ ఫోన్ లేని వాళ్ళు, అండ్ కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే మేబీ 5 lakhs కన్నా తక్కువ ఉన్నవాళ్ళు, ఓన్ ఇంటి స్థలం ఉన్నవాళ్ళు, సో వీళ్ళైతే అర్హులు. దీంతో పాటుగా ఎవరికైతే పొలం 2.5 ఎకరాల కన్నా ఎక్కువ ఉంటుందో వాళ్ళు కూడా అనర్హులు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇవన్నీ నిజంగానే మీకు లేవు అంటే మీరు డెఫినెట్గా అర్హులే. అర్హులై ఉండి కూడా మీకు ఫస్ట్ ఫేజ్ లిస్ట్లో మీ పేరు రాలేదంటే మాత్రం మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది కేవలం ఇప్పుడు ఒకేసారి జరిగేటటువంటి ప్రక్రియ అయితే కాదు. ఇది నిరంతరం జరిగేటటువంటి ప్రక్రియ. అంటే సెకండ్ ఫేజ్లో, థర్డ్ ఫేజ్లో, ఫోర్త్ ఫేజ్లో కంటిన్యూస్గా నెక్స్ట్ 4 years వరకు కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళ పంపిణీ చేయబడుతుంది అని చెప్పేసి శ్రీనివాస్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. సో ఇప్పుడు రాకపోయినా కూడా బాధపడాల్సిన అవసరం అయితే లేదు. డెఫినెట్గా మీరు అర్హులై ఉండి మీకు ఇప్పుడు రాలేదంటే డెఫినెట్గా నెక్స్ట్ ఫేజ్లో అయితే వస్తుంది. ఓకే. అండ్ దీనికి సంబంధించి వీళ్ళు ఏం చెప్తున్నారు, లేటెస్ట్ న్యూస్ ఏంటి అంటే నిన్న జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో శ్రీనివాస్ రెడ్డి గారు ఒక తాజా వార్త అందించారు. అదేంటి అంటే వాళ్ళైతే ఫస్ట్ లిస్ట్లో చాలామందికి ఇద్దామని అనుకున్నట్టున్నారు. కాకపోతే వాళ్ళు ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఈ యొక్క పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ళ పంపిణీని ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క గ్రామానికి మాత్రమే ఇప్పుడు పరిమితం చేశారు. అంటే తెలంగాణలో ఆల్మోస్ట్ 632 మండలాలు ఉన్నాయి. సో ఈ యొక్క మండలాల్లో ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క గ్రామాన్ని వాళ్ళు మొదటగా ఎంపిక చేస్తున్నారు. ఆ గ్రామానికి పైలట్ ప్రాజెక్ట్ లాగా ఆ ఒక్క గ్రామంలో మాత్రమే ఈ యొక్క పథకం అనేది ఇప్పుడు అమలు చేయబోతున్నారని చెప్పేసి నిన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించింది. ఎందుకంటే ఇప్పుడే మేము ఫైనలైజ్ చేయలేము. ఎందుకంటే గ్రామ సభల లోపల ఇంకా అప్లికేషన్స్ అనేది రిసీవ్ అవుతూనే ఉన్నాయి. ఇంకా చాలామంది అభ్యర్థులు కూడా వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ ఎన్రోల్ చేసుకుంటున్నారు, దానిలో ఓకే పొందుపరుచుకుంటున్నారు. సో మేము ఇప్పుడే దీన్ని క్లోజ్ చేయలేము. ఎందుకంటే ఇప్పుడే క్లోజ్ చేస్తే మేబీ ఇంకా అర్హులైన వాళ్ళకి ఓకే ఇల్లు రావేమో, అలాంటి వాళ్ళు మిస్ అవుతారేమో అనే చెప్పేసి ఉద్దేశంతోనే ఈ ప్రాసెస్ని మేము
కొంచెం ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాము. అందుకని చెప్పేసి దీన్ని ప్రస్తుతానికైతే ఒక మండలంలో, ఒక గ్రామానికి మాత్రమే దీన్ని పరిమితం చేశాము. ఓకే. పరిమితం చేసి ఆ ఊర్లో, ఆ పర్టిక్యులర్ గ్రామంలో అర్హులైన వాళ్ళకి మాత్రమే ఇప్పుడు ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు, ఆ తర్వాత మిగిలిన 3 గ్యారంటీలు, ఆత్మీయ భరోసా కానివ్వండి, తర్వాత రైతు భరోసా అండ్ రేషన్ కార్డుల పంపిణీ, ఇవన్నీ కూడా ఈ స్కీమ్స్ 4 స్కీమ్స్ మాత్రం మొత్తం మండలంలో, ఒక్కొక్క గ్రామానికి అయితే వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేశారు అని చెప్పేసి నిన్న జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో బట్టి గారు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అండ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇదే విషయం మీద మాట్లాడారు. సో ప్రస్తుతానికైతే ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ అనుకోవాలి, ఇంకొక రకంగా బ్యాడ్ న్యూస్ అనుకోవాలి. గుడ్ న్యూస్ ఎందుకంటే నిజంగానే అర్హులై ఉన్నవాళ్ళు వాళ్ళ ఫస్ట్ లిస్ట్లో మొన్న జరిగినటువంటి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ద్వారా కానివ్వండి, లేకపోతే ఇంకేదన్నా అధికారుల ఇష్యూస్ ఏమన్నా తప్పుగా అర్హులై ఉండి కూడా వాళ్ళ పేరు ఎవరైతే నమోదు చేసుకోలేదో, లేకపోతే చేసుకున్నా కూడా వాళ్ళ లిస్టులో వాళ్ళ పేరు రాలేదు అని చెప్పేసి అనుకున్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ అవకాశం ఇది. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే డెఫినెట్గా ఇది ఒక మంచి విషయమే. కానీ ఇంకొక రకంగా చూసుకుంటే ఇది కొంచెం బాధాకరమైన విషయం. ఎందుకంటే మనం చాలామంది ఈ యొక్క ఇల్లు మాకు వస్తాయి అని చెప్పేసి మనం అనుకుంటూ ఉన్నాము. ఇందిరమ్మ ఇల్లు అనేది ఎలిజిబుల్ అయిన వాళ్ళందరికీ కూడా వస్తాయని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము. కానీ ఇది కొంచెం ఇంకా జాప్యం జరిగేలాగానే ఉంది. సో ప్రస్తుతానికైతే ఒక మండలంలో, ఒక గ్రామానికి మాత్రమే ఈ యొక్క ప్రక్రియ అనేది పరిమితమైంది. సో దాని తర్వాత మళ్ళీ దీన్ని నెక్స్ట్ మంత్లో మళ్ళీ ఏమన్నా లిస్ట్ అప్డేట్ చేస్తారా, లేకపోతే ఆ నెక్స్ట్ మంత్లో ఇస్తారా, ఎప్పుడు మళ్ళీ ఇంకొక ఫేజ్ ఉంటుంది, లేకపోతే సెకండ్ టర్మ్ ఎప్పుడు అనేది మాత్రం ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ రాగానే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. సో ప్రస్తుతానికైతే ఇదండి మన తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించినటువంటి అప్డేట్. ఈ వీడియో మీకు చాలా క్వశ్చన్స్ నేను క్లారిఫై చేసిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ మీకు దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు కావాల్సిన వాళ్ళతో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.